నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలకు వెళ్తే కర్నూలులో ఏర్పాటు చేసిన 63 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని నేడు నిమజ్జనం చేశారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద తుంగభద్ర నది తీరాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వద్దే ఫైర్ ఇంజిన్లతో నిమజ్జనం చేస్తామని అని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా కర్నూలులో రాష్ట్రంలోనే పెద్ద మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కమిటీ వాళ్ళము ఇంతరం కలిసి కమిటీ వారం కలిసి అందరం కలిసి మేము ఇక్కడ 5వ సంవత్సరం నిర్విఘ్నంగా మేము చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దత్తాత్రేయుడు అనే ఒక కాన్సెప్ట్తో మేము దత్తాత్రేయుడు స్వామి కాన్సెప్ట్తో మేము ఇక్కడ ముందుకు వెళ్ళాము. ఆయన మట్టి విగ్రహం తయారు చేయడం ఇక్కడ మహా విశేషం. అదేవిధంగా ఇక్కడ మట్టి విగ్రహం తయారు చేసి ఇక్కడ మేము పూజలు అంటే అందరు 9 రోజులకి కర్నూలు 9 రోజులకి చేస్తే ఇక్కడ మేము 11 రోజులకి చేసాము. ఇక్కడ 11వ రోజు అంటే ఈరోజు మంగళవారం నాడు ఈరోజు మేము సాయంత్రం 4 గంటలకి ఇక్కడ నిమజ్జనం ఉంటుంది. భక్తులు చాలామంది వస్తారు. వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి మేము ఇక్కడ త్రాగునీరు బార్కెట్స్ అన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా పోలీసు వారు కూడా మాకు ఇక్కడ సహకరిస్తారు. చాలామంది ఫైర్ ఆఫీసర్ వచ్చి ముఖ్యమైన కార్యక్రమం మాకు ఇక్కడ ఫైర్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి నిమజ్జనం పవిత్రమైన తుంగభద్ర నది తీరాన నీరు తీసుకొని అదే దానితోనే మేము ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడ జయ గణేష్. విశ్వాసానికి మూలమైన విశ్వ భగవానుని కులంలో పుట్టడం విశ్వకర్మలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని తెలుగుదేశం నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ తెలిపారు. కల్లూరు పట్టణంలోని సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో విశ్వకర్మ యోజన సంఘం సభ్యులు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని సాయిబాబా ఆలయంలో గణపతి పూజా హోమం, నందికోల సేవా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ విచ్చేసి విశ్వకర్మ భగవానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ విశ్వకర్మ యోజన సభ్యులు మాట్లాడుతూ బ్రహ్మదేవుని సప్తమ కుమారుడైన విశ్వకర్మ భగవానుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం చతుర్థి రోజున జన్మించారని, విశ్వకర్మ భగవానుని ప్రపంచంలోనే మొట్టమొదటి హస్త కళాకారుడిగా పరిగణిస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి రోజున పండుగ వాతావరణంలో కల్లూరు సాయిబాబా దేవాలయం నుండి కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వరకు నందికొల్ల సేవా ఉత్సవాలతో భారీగా విశ్వకర్మలు ర్యాలీగా బయలుదేరడం జరుగుతుందని తెలిపారు. విశ్వకర్మ కులస్తులు విశ్వకర్మ భగవానుని జయంతిని విస్మరించకుండా ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. జయంతి సందర్భంగా కల్లూరు ఎస్టేట్లో విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవం జరుపుకోవడం జరిగింది. అలాగే విశ్వకర్మ భగవానుని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండగ మన విశ్వబ్రాహ్మణ్స్ అందరూ అలాగే విశ్వానికే మూలమైన మా విశ్వకర్మ భగవానుని గురించి చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. మేము అలాంటి మహానుభావుని తలుచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ వంశంలో జన్మించడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. అందరూ ప్రతి ఒక్కరూ విశ్వకర్మ భగవాన్ని స్మరించుకుంటూ ఆ మహానుభావుని తలుచుకొని మనం అంతా లోకం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ మా కల్లూరు ఎస్టేట్లో ఈ విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవం జరిపిస్తున్న ఈ విశ్వబ్రాహ్మణ టీంకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం విశ్వకర్మనే నమః, ఓం గాయత్రి మాతయే నమః. విశ్వకర్మ మాయం జగత్. ముందుగా ఇక్కడికి అనగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలకు విచ్చేసిన పెద్దలు, సభ్యులు, విశ్వకర్మ కుటుంబీకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్వయంగా విశ్వకర్మ గాయత్రి ప్రకాశించిన పర్వదినం. ఇటు విశేషమైనటువంటి పర్వదినాన్ని అత్యంత పవిత్రంగా భావించి జగత్ కళ్యాణానికి కారణకుడైన స్వయంభూ గాయత్రి విశ్వకర్మ వేడుకలు ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మహోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవనీయులైన టీడీపీ నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ అక్క గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకోవడానికి ఆతిథ్యం సహకరించినటువంటి శ్రీ అశ్వర్థనారాయణ మందిర ధర్మకర్త శ్రీ గౌరవనీయులు మల్లారెడ్డి గారికి మా ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యజ్ఞ యాగాలు జరగడం వల్ల సమస్త మానవాళికి సకల శుభాలు కలుగుతాయని, మనసారా విశ్వకర్మ భగవాన్ ఆయుస్సులు ఎల్లవెల్లా ఉండాలని ప్రార్థిస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టడం వల్లే కర్నూలు శుభ్రంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరీచరితారెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యేలు గౌరీచరితారెడ్డి, దస్తగిరి ఈ ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి రాజీహార్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరీచరితారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు అయినప్పటి నుంచి గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రాజీహార్ వద్ద స్వచ్ఛ భారత్పై ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని లాంచ్ చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలవుతా ఉంది. అక్టోబర్ 2 వరకు, ఈరోజు 17th నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మనమంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనము మహాత్మా గాంధీ కలలు కన్నది కూడా అదే. ఎప్పుడైతే గ్రామాలు బాగుంటాయో, నగరాలు బాగుంటాయో అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, నగరాలు అభివృద్ధి చెందుతాయని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ పిలుపు మేరకే ఈరోజు మనము మన కర్నూలు కూడా ఇంత బాగా పరిశుభ్రంగా ఉండడానికి కారణము గతంలో మనమంతా ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచే ఈ స్వచ్ఛత పైన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి గ్రామాల్లో అయితేనేమి, నగరంలో అయితేనేమి బాగా క్లీనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించాలి. మనం చాలా చూస్తుంటాం, మన కర్నూల్లో ఆవులు చాలా ఎక్కువ, రోడ్లపైన ఆవులు చాలా తిరుగుతూ ఉంటాయి. అవి ప్లాస్టిక్ తిని ఆపరేషన్స్ చేస్తే ఎంత కేజీల ప్లాస్టిక్ కడుపులో నుంచి బయటికి తీయడం జరుగుతుంది. వెటర్నరీ డాక్టర్స్ చాలామంది మనం చాలా చోట్ల చూసాం, అవి చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం గతంలో ప్లాస్టిక్ వాడడం రద్దు చేశాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఏ షాప్కి వెళ్ళినా కానీ ఎన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటిది. అటువంటి సందర్భంలో పచ్చదనాన్ని ప్రోత్సహించకుండా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని పెట్టాము. ఆ కార్యక్రమంలో గౌరవాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా పొడి చెత్త ద్వారా ఈ యొక్క ఎరువులను తయారు చేసుకోవచ్చు. ఇలా ఎన్నో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు ఇలాంటివి ఇంకా ముందుగా చెట్లు నాటడాలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన యొక్క పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీతో కొన్ని విషయాలు షేర్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే కార్పొరేషన్ పాలకవర్గం రాకముందు మీకు అందరికీ తెలుసు కర్నూలు ఎలా ఉండేది అనేది. ఎక్కడ చూసినా డస్ట్బిన్లు, బ్లాక్ స్పాట్లు అనేటివి, అంటే ప్రతి వీధిలో ఒక మూలకు ఎక్కడో ఒక చోట డస్ట్బిన్ ఉండేది. అక్కడ పందులు చాలా చెత్త అంతా తీసుకుపోయి అక్కడ వేసేవాళ్ళు. రోడ్డు విన్నే చాలా గలీజ్గా ఉంటుండే. 200 పైన డస్ట్బిన్లను మేము పాలకవర్గం రాగానే అవి తీసేపించి అక్కడ ఎటువంటి చెత్త వేయకుండా పారామెడికల్ కోర్సులకు సంబంధించి 2024-25 సంవత్సరానికి గాని మొదటి, రెండవ విడతలో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లకు అడ్మిషన్లను కౌన్సిలింగ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన 3వ కౌన్సిలింగ్ యందు పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ మాట్లాడుతూ పారామెడికల్ కోర్సులలో మిగిలిన సీట్లకు సంబంధించి మెరిట్ మరియు రోస్టర్ ప్రకారం పూర్తి చేయడం జరిగిందని, దాదాపు అన్ని సీట్లు పూర్తయ్యాయని, దీంతో మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తయిందని, కోర్సులలో సీట్లు పొందిన విద్యార్థులకు ఏ కారణం చేతనైనా ఫీజు చెల్లించకపోతే సదరు సీట్లను వచ్చే నెలలో జరిగే రెండవ ఫేజ్ కౌన్సిలింగ్లో భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిలింగ్ కమిటీ యందు కాలేజీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మరియు కన్వీనర్ డాక్టర్ పి హరిచరణ్, డాక్టర్ టి సాయి సుధీర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ అనిల్ కుమార్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ లక్ష్మీ ప్రసన్న, సీనియర్ సహాయకులు శ్రీధర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ పూర్తి చేయడం జరిగింది.
కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణ కేంద్రంలో జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అల్లాహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా వెల్దుర్తిలో ముస్లింలు నారే తబ్కీర్ అల్లాహ్ అక్బర్ అనే నినాదంతో వెల్దుర్తి జమియా మసీద్ నుండి వెల్దుర్తి పాత బస్టాండ్ మీదుగా పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ సకల మానవాళి మహమ్మద్ ప్రవక్తను ఆదర్శంగా తీసుకొని సత్ప్రవర్తనను, నీతి నిజాయితీలను కలిగి సంఘ వ్యతిరేక చర్యలైన మద్యపానము, జూదము లాంటి వ్యతిరేక చర్యలకు దూరంగా ఉండి దైవభక్తితో సత్ప్రవర్తన కలిగి జీవితాన్ని సన్మార్గంలో జీవించాలని, ప్రవర్త యొక్క ఆచరణలను కొనసాగించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ జీవనాన్ని కొనసాగించాలని సందేశం ఇచ్చారు. అనంతరం ముస్లిం యువకులు బస్టాండ్లో మిఠాయిలు పంచిపెట్టారు. ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు మిఠాయిలు, పండ్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు. మిలాదున్ నబీ అనగా మొహమ్మద్ ప్రవక్త వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు శుభదినము. ఈరోజు ప్రపంచ ప్రవక్త, అందరి దయగలవాడు, ఆపద్బాంధవుడు, కరుణామూర్తి అయినటువంటి మొహమ్మద్ ప్రవక్త గారు ఈరోజు జన్మించారు. ఆయన ప్రపంచ ప్రవక్త, శాంతి దూత, అందరి సమాజం బాగుండాలని కలుగుతున్నటువంటి మహాప్రవక్త గారు. ఆయన సహనమూర్తి. ఎందరో ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా సహనంగా ఆయన అందరకు, ప్రపంచ ప్రజలకందరికీ కూడా మంచి సందేశం ఇచ్చినట్టు ఆయన యొక్క జన్మదినము మనమంతా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన ప్రపంచ ప్రవక్త మంచి సందేశాలు ఇచ్చారు. ప్రపంచ ప్రజలందరూ కూడా అందరూ కూడా కలిసి ఉండాలని ఆయన సందేశం ఇచ్చారు. ఎందరో అనాథలను దగ్గర తీసుకున్నారు. అదేవిధంగా ఈ మన భారతదేశంలో కూడా అందరం కూడా అన్నదమ్ముల్లా, ఒక తల్లి పిల్లల కలిసి ఉండాలని కూడా మనము సందేశం తీసుకోవాలి. కాబట్టి ఆ యొక్క ప్రవక్త యొక్క అడుగుజాడల్లో అందరం నడిచి, మంచి మార్గంలో నడిచి ఈ శాంతి కోసం ప్రయత్నం చేయాలని కూడా ఆయన సందేశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మన జన్మదిన ఆయన దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఆయన సహాబాలను ఎంపిక చేసి ప్రతి ఒక్క సహాబాని ప్రతి ఒక్క ప్రాంతానికి పంచి ముస్లిం నియమాలను జారీ చేశారు. దీనిలో 330 మంది సహాబాలు ఆయన చెప్పినట్టు దీని వ్యాప్తి కోసము వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆకులే ఇండియా అంతా సహాబాలు వచ్చి ఇక్కడ ఎంతో ముస్లింలకి సల్మాన్ ఏంటి, నమాజ్ ఇవన్నీ సల్మాన్ యొక్క ప్రాముఖ్యత ఏమి, మనం దేవుడు ఎలా పూజాలి, మనం అమ్మకుడు ఎలా చదవాలి, రంజాన్ రోజాలు ఎలా ఉండాలి అనే సిద్ధాంతాన్ని తీసుకువచ్చారు. ఆ యొక్క సిద్ధాంతము ఎవరు చెప్తారు? అల్లా ఎవరు చెప్తారు? మహమ్మద్ రసూలుల్లాహ్ చెప్తారు. మహమ్మద్ రసూలుల్లాహ్ ఎవరు చెప్తారు? కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎంపీ బస్సిపాటి నాగరాజు పాల్గొన్నారు. విశ్వకర్మను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని అన్నారు. విశ్వకర్మ నాడు సృష్టించిన వృత్తుల వల్ల నేడు అనేక కులాల వారు ఉపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గీతా జయసూర్య ఆధ్వర్యంలో నిర్వహించారు. నందికొట్కూరు కొత్త బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంలో పాల్గొని స్వచ్ఛ హీ సేవ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పట్టణంలోని పటేల్ సెంటర్లో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీతా జయసూర్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నందికొట్కూరు పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించామని, గ్రామాలలో, పట్టణాలలో మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారి నుండి కాపాడుకోవచ్చునని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గీతా జయసూర్య మున్సిపాలిటీ నందు మొక్కలు నాటారు. ఇక్కడ పటేల్ విగ్రహం వద్ద కొద్ది సేవ చేయడం మన కర్తవ్యం. నేను
పరిశుభ్రతకు కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. తాకీ సేవా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రత్యేక అధికారులకు, మున్సిపాలిటీ వాళ్ళకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మన గ్రామానికి ఏం చేసుకోవాలి, మన పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉంటేనే మనకున్నటువంటి కలుషితమైనటువంటి నీరు కానివ్వండి, ఏదైనా రోగాల బారిన పడకుండా ఉండడానికి ఈ స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే గతంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్తో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు 5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఎస్సీల సప్లై నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు, సర్పంచుల నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. అలాంటి తరుణంలో 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఈరోజు ఏదైతే చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షించి దాదాపు 175 సీట్లకు 164 సీట్లు మా కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజానికం అంతా గమనిస్తున్నారు. అంతేకాకుండా 15th ఫైనాన్స్ ద్వారా గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మండలాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఏదైతే ఎన్ఆర్ఈ ఇంతటితో సమాప్తం. నమస్కారం.